బీసీ వాదంతో పొలిటికల్ కాకరేపుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు షాకిస్తున్నాయి. తీన్మార్ మల్లన్న ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్లో బీసీ అభ్యర్థులు వెనకబడ్డారు. తీన్మార్ మల్లన్న ప్రచారం చేసిన పోల రవీందర్ 4వ స్థానంలో ఉన్నారు. ఇక సుందర్రాజ్ యాదవ్ 6వ స్థానానికి పరిమితమయ్యారు. రెడ్లను టార్గెట్ చేసిన తీన్మార్ మల్లన్న మాజీ మంత్రి జానారెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తాజా ఫలితాలతో తీన్మార్ మల్లన్నకు జానారెడ్డి దెబ్బ తగిలిందనే టాక్ వస్తోంది. రెడ్లంతా ఏకమై తమను టార్గెట్ చేసి తీన్మార్ మల్లన్నకు దిమ్మ తిరిగి షాక్ ఇచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీసీ వాదంతో గెలవాలనే ఉద్దేశంతో బీసీ అభ్యర్థులుగా ఇటు పూల రవీందర్ ని అటు సుందర్రాజ్ యాదవ్ ని ఇద్దరిని కూడా బరిలోకి దింపిన పరిస్థితి. అయితే ఈ ఇద్దరికి సంబంధించి ముందుగా ఏదైతే వరంగల్ బీసీ గర్జన సభలో బీసీ అభ్యర్థిని గెలుపొందిస్తాము, ఖచ్చితంగా బీసీని గెలిపించుకుంటామని తీన్మార్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అటు బీసీ వాదంతో కొంత ప్రచారాన్ని ముందుగా చేసినప్పటికీ తర్వాత మాత్రం వెనకంజకు వెళ్లడంతో బీసీ వాదం ఈ ఎన్నికల్లో పనిచేయలేదనేది ఇక్కడ ప్రస్తుతం ఈ ఎన్నికల కౌంటింగ్ చూస్తే తెలుస్తుంది. అయితే బీసీ వాదంతో ఎన్నికల బరిలోకి దిగినటువంటి ఇటు పూల రవీందర్ 4వ స్థానంలో, అలాగే సుందర్రాజ్ యాదవ్ 6వ స్థానంలో నిలవడమే ఇక్కడ ప్రస్తుతం ఈ ఎన్నికల కౌంటింగ్ బట్టి తెలుస్తుంది. అయితే ఇటు బీసీ వాదంతో బరిలోకి దిగడంతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేస్తూ వ్యక్తిగతంగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతల పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. అందులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రి జానారెడ్డిని టార్గెట్ చేస్తూ బీసీలను అనగదొక్కాలని చూస్తున్నారు. బీసీల విషయంలో జానారెడ్డి బీసీలను వెనుకబాటు చేసే విధంగా జానారెడ్డి ముందు ఉంటున్నారనే విషయం కూడా తీన్మార్ మల్లన్న ప్రతిసారి ఆయన విమర్శించడం జరిగింది. ఇటు ఈ ఎన్నికలకు సంబంధించి పిఆర్టీయూ అభ్యర్థిగా బరిలోకి దిగేటువంటి శ్రీపాల్ రెడ్డి కూడా తన వద్దకు వచ్చి గెలిపించాలని కూడా కోరాడు. కానీ మా బీసీ అభ్యర్థులని ఖచ్చితంగా గెలిపించుకుంటామని కూడా ఆయనకు కరాఖండిగా చెప్పినట్టుగా కూడా తీన్మార్ మల్లన్న బీసీ గర్జన సభలో చెప్పడం జరిగింది. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి బీసీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రస్తుతం ఈ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి బీసీ వాదంతో బరిలో దిగినటువంటి అభ్యర్థులు వెనుకంజలో ఉండడంతో తీన్మార్ మల్లన్నకి అదొక షాక్ గా చెప్పవచ్చు. రెడ్ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దీంతో ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, పై స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ బీసీ అభ్యర్థులను గెలుపొందకుండా చేశారనేది కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు తీన్మార్ మల్లన్న చేసినటువంటి బీసీ వాదంతో రంగంలోకి దింపినటువంటి అభ్యర్థుల విషయంలో గెలుపొందుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం మాత్రం విఫలమైందని చెప్పవచ్చు. దీంతో పాటు ఆయన ప్రస్తుతం బీసీ వాదంతో ఆయన ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి ఓడిపోవడం కూడా మరో దెబ్బ అని కూడా చెప్పవచ్చు. దీంతో ఆయన బీసీ వాదంతో బరిలోకి దిగినప్పుడు ఒక అభ్యర్థిని మాత్రమే నిలిపి ఆ అభ్యర్థి తరఫునే ప్రచారం చేయాల్సిన మల్లన్న కనీసం ఆ విషయంలో అసలు నామినేషన్ వేసిన రోజు తప్ప మళ్ళీ ఎక్కడ కూడా కనిపించలేదు. కేవలం ఎన్నికలకు నామినేషన్ల కంటే ముందు వరంగల్లో బీసీ గర్జనలో మాత్రమే ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నటువంటి బీసీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి అప్పుడు వ్యాఖ్యానించడం, నామినేషన్ రోజు మీడియా సమక్షంలో చెప్పడం తప్ప ఎక్కడా ప్రచారానికి వెళ్ళకపోవడం కూడా ఒక దెబ్బ అని చెప్పవచ్చు. దీంతో ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఒకటి కావడం, ఇటు ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో ఉన్నటువంటి ఇటు శ్రీపాల్ రెడ్డి కావచ్చు, ఇటు హర్షవర్ధన్ రెడ్డి కావచ్చు, సర్వోత్తమ్ రెడ్డి కావచ్చు, నర్సిరెడ్డి కావచ్చు, వీరంతా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే. వాళ్ళంతా కూడా
ఇందులో శ్రీపాల్ రెడ్డి, అలాగే నర్సిరెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి 1, 2, 3 స్థానాల్లో ఉన్నారు. ఇటు బీసీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పూల రవీంద్ర మాత్రం 4వ స్థానంలో ఉన్నారు. ఇలా బీసీ అభ్యర్థి మొత్తం వెనుకబాటుగా ఉండడం, ఓడిపోయే దశలో ఉన్న నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేసినటువంటి ప్రయత్నం గాని, బీసీ వాదం వినిపించేందుకు ఆయన చేసినటువంటి ప్రయత్నం గాని ఈ ఎన్నికల్లో మాత్రం సాగలేదని మాత్రం చెప్పవచ్చు. దీంతో ఆయనకు ఈ బీసీ వాదం తోటి రెడ్డి సామాజిక వర్గం నేతలను, రెడ్డి సామాజిక వర్గం నాయకులను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడిన తీరుతోటే వారంతా కూడా ఏకతాటిపైకి వచ్చి బీసీ వాదాన్ని ఎక్కడ కూడా ముందుకు వెళ్లకుండా చేశారనేది కూడా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే బీసీ అభ్యర్థి ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. చూడాలి మరి ఈ ఎన్నికల్లో బీసీ అభ్యర్థి అయితే గెలిచే సిచ్యువేషన్ లో లేదు. ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఒకవేళ ఏదైనా మ్యాజిక్ జరిగి ఒకవేళ 2వ ప్రాధాన్యత ఓట్లు ఎక్కువ వచ్చినా కూడా ఆయన పై స్థానానికి వచ్చే అవకాశం అయితే ప్రస్తుతం కనబడతలేదు. కానీ రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతలంతా కూడా ఏకతాటిపై వచ్చి రెడ్డి అభ్యర్థిని గెలిపించుకునేందుకు వాళ్ళు ముందుకు వెళ్లారని చెప్పవచ్చు. ఇందులో ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి జానారెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కావచ్చు, ఇతర నాయకులు కానీ అందరూ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. తీన్మార్ మల్లన్నకు చెక్ పెట్టే విధంగా బీసీ వాదం లేదు, బీసీ వాదం ఎన్నికల్లో నడవదు అనే విధంగా చేసేందుకే ఇలాంటి ప్రయత్నం చేశారనేది కూడా ఒక ప్రచారం సాగుతుంది. రాజకీయంగా కూడా ప్రస్తుతం ఈ ఎన్నికల కౌంటింగ్ బట్టి కూడా ఒక ప్రచారం సాగుతుంది. రాజకీయంగా కూడా చర్చ సాగుతుంది. బీసీ అభ్యర్థి ఒకరు నిలిపి ఉంటే మాత్రం గెలిచే అవకాశం ఉండేది. కానీ 2 అభ్యర్థులు ఉండడం వల్లనే ఇలా ఇద్దరిని కూడా పోటీలో ఉంచే విధంగా కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేతలే చేశారనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. ఇక మొత్తానికైతే తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ వాదం తోటి ముందుకు వెళ్లే ప్రయత్నంలో ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ అభ్యర్థి ఓడిపోవడం మాత్రం చెప్పవచ్చు.